భారతీయ జనతా పార్టీయే అన్డౌటెడ్లీ. మరి పొత్తు కోసం వెంపర్లాడుతోంది. ఎవరెవరిని వెంపర్లాడుతున్నారు అన్నది ఇప్పుడు క్వశ్చన్. ఎందుకంటే చదువుతూనేమో మీరే వెంపర్లాడి బతిన్లాడి పిలిపిస్తున్నారని, మిగతా వాళ్ళు మరి మీరు మిమ్మల్ని బతిన్లాడుతున్నారని ఎవరు రాయట్లేదు, ఓన్లీ మీరు బతిన్లాడుతున్నారనే రాశారు. ఏది ఏమైనా అందరికీ రాజకీయ పార్టీ ఫైనల్లీ, అవునా అండి? సో ఏదైనా సరే రాజకీయ లబ్ధి, అప్పుడు మనకి ఓట్స్ ఏ విధంగా మనం ఈ రాష్ట్రం పైన ఫోకస్ చేయాలి, అక్కడ మేము ఏ విధంగా పెనట్రేట్ అవ్వాలి. ఈవెన్ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మేము ఇన్ని చేస్తున్నాం, మాకు హక్కు ఉంది. ఇక్కడ ఎంతో కొంత శాతం మాకు ఈసారి డెఫినెట్లీ ఓట్ శాతం పెరుగుతుందండి 100%. ఎందుకంటే 10% అబోవే తప్ప తక్కువ ఉండదు. ఎందుకు చెప్తున్నా అంటే మినిమం చెప్తున్నా. ఇంకా పెరిగితే మేము నిర్దిష్టంగా, ఎందుకంటే ఇప్పుడు నిజంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అదొకటి, పల్లెకు పోదాం ప్రోగ్రామ్ అండి. అసలు మేమైతే సర్ప్రైజింగ్, అది ప్రతి గ్రామానికి మేము ఇంతమంది వెళ్ళాం. అసలు లోపలికి వెళ్తే అందరికీ మోడీ గారు తెలుసు, మోడీ గారు ప్రతి ఒక్క గుండెల్లోనూ ఉన్నారు. సో చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. చేస్తాం, చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కి చేయాల్సినవి. 100% భారతీయ జనతా పార్టీ పైన ప్రజలకి నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మాత్రం మేము బొమ్ము చెయ్యము. ఎవరెవరు మా ఇంకా కలిసా విడిగా ఈ సబ్జెక్ట్ నేను అసలు ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. ఏదైనా ఒక ఫైనల్ స్టేట్మెంట్ అనేది ఒకటి రిలీజ్ అయితే డెఫినెట్ గా అది ఆంధ్రప్రదేశ్ బాగు కోసం, ఆంధ్రప్రదేశ్ ని ముందుకు నడిపించే విధంగానే ఉంటుంది తప్ప తర్వాత ఎవరుంటారా ఉండరా, మాతో వీళ్ళు కలిసి వస్తారా, అమ్మో మేము ఈ స్టెప్ తీసుకుంటే వాళ్ళు మమ్మల్ని వదిలేస్తారేమో, ఇది గతంలో కూడా లేదు మాకు. మేమేం వదలలేదు. మేము ఒకటే స్టాండ్. ఎక్కడ ఎవరికి భయపడ్డాం చెప్పండి? 2014లో ఏదైతే అన్నామో, తర్వాత మేము ఏదైతే 15వ ఆర్థిక ఫైనాన్షియల్ కమిషన్ లో మేము ఈ విధంగా మార్పులు చేశామన్నామో, ఈ డెసిషన్స్ అందరూ రాష్ట్ర పార్టీలు, రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఆ అధ్యక్షులే వాళ్ళు ఒకసారి ఎస్ అని ఒకసారి నో అని వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతున్నారు తప్ప భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చిన ఏ స్టేట్మెంట్ లో ఫిక్స్డ్ స్టేట్మెంట్ ఉంది చెప్పండి సాయి గారు? అదే 2019లో అదే చెప్పి వెళ్ళాం. రైల్వే జోన్ కూడా 2019లో ఫిబ్రవరి 27న మేము శాంక్షన్ చేసాం. సో అన్ని కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా స్థలం కూడా ఇవ్వలేదని చెప్పాం. క్లియర్ గా అండి, కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ లో ఎప్పుడు ఏది అడగాలో ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు. మేము ఓపెన్ గా ఆన్సర్స్ కూడా చెప్పేస్తున్నాం. మళ్ళీ అదే ఆన్సర్ ని వీళ్ళు ఇక్కడ పత్రికల్లో వాళ్ళకి నచ్చినట్టు రాసుకుంటున్నారు. ఈ విధంగా జరుగుతూ ఉంటే ఎక్కడ క్లారిటీగా ప్రజలకు తెలుస్తుంది చెప్పండి? ఒక రకంగా థ్యాంక్స్ టు సోషల్ మీడియా.